అమ్మ ఫ్రీ బస్ గురించి ఏమంటారు? ఫ్రీ బస్సు కొంచెం బాగానే ఉంది, ఎందుకంటే మేము లేని వాళ్ళం కాబట్టి బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే మమ్మల్ని ఒక జాగాలు ఆపమంటే ఒక జాగాలు ఆపుతున్నాడు. మేము వచ్చే డబుల్ బెడ్రూమ్ నుంచి ఊళ్ళకి కిలోమీటర్ నడవాలి. కిలోమీటర్ అక్కడ ఆపితే మేము డబుల్ బెడ్రూమ్కు 11 కొట్టే రాత్రి మేము నైట్ ఏదైనా ఇబ్బంది ఉంటుంది వెళ్తాం. అక్కడ తీస్తే మళ్ళీ నైట్ ఒక్కళ్ళం ఎట్లా రావాలి, అదొకటి. మళ్ళీ ప్లస్ మాకు ఎట్లా అంటే ఈ ఆపమంటే గొడవ చేస్తున్నారు మాతోని. మీరు ఫ్రీ బస్ ఇచ్చిన ఉపయోగించుకోవాలి, మీరు అక్కడ దించమంటారు ఏంది ఇక్కడ దించమంటారు ఏంది అంటారు. కాకపోతే కిలోమీటర్ 2 కిలోమీటర్లు అంటే అది మీ బాధ్యత ఉంటుంది వాళ్ళది. మేము ఊళ్ళకేని మళ్ళా లోకల్కి కిలోమీటర్లు నడవాలంటే నడవలేము. మేము జంగల్ ఉంటుంది కాబట్టి మేము నడవలేము, అది ఇబ్బంది అవుతుంది మమ్మలకు. అంటే రాత్రి సమయాల్లో ఎక్కడ ఆపితే అక్కడ బాగుంటుందని మీరు అంటున్నాము. ఎక్కడ ఆపమంటే అక్కడ ఆపాలి, అక్కడ ఆపాలంటే మళ్ళీ ఇక్కడ రావడానికి ఇబ్బంది అవుతుంది కదా మాకు. నిన్న జనగాం బస్సు ఎక్కిన అక్కడ దించిండు, ఊర్లు దించిండు, మన డబుల్ బెడ్రూమ్ కాడ దించమంటే ఊళ్ళో నుంచి మళ్ళీ ఇక్కడ దాకా పిల్లల్ని వేసుకొని ఇక్కడ దాకా నడిచిన. వాళ్ళు కూడా కండక్టర్లు ఏమంటున్నారట, మేము స్టాప్ ఉన్న కాడ ఆపుతామమ్మా, మీరు ఎక్కడ ఆపమంటే మేము ఎట్లా ఆపుతామని అంటున్నారు కండక్టర్లు కూడా. పథకం పెట్టింది మహిళల గురించే కానీ మా కండక్టర్ డ్రైవర్లు మీకు గౌరవం ఇవ్వట్లేదా? ఇవ్వడం లేదు మాకు గౌరవం. ఎక్కడ ఆపమంటే మేము అక్కడక్కడ మధ్యలో అంటే ఆపితే ఊళ్ళని లోకల్నే 2-3 జాగాలు ఆపుతానేమో అది మీకు అది తప్పు ముచ్చట. కాకపోతే ఏంటంటే కిలోమీటర్ ఉన్నది కాబట్టి మేము నడుచుకుంటూ రావడం కంటే మాకు ఇబ్బంది అవుతుంది కదా. అంటే ఇప్పుడు ఫ్రీ బస్సులు ఏంటంటే మీరు ఆపన దగ్గర ఆపితే బాగుంటుందని ఆపితే బాగుంటుంది కదా, మళ్ళీ అక్కడి నుంచి పిల్లల్ని లగేజ్ పట్టుకొని రావాలంటే ఇబ్బంది కదా మాకు, అట్లా అని మేము అంటున్నాం. ఫ్రీ బస్ పెట్టడం మంచిదేనమ్మా? ఇక మంచిదంటే ఇక ఎట్లయినా ఇబ్బంది, ఎట్లా మంచిదని మేము చెప్పలేము, ఇబ్బంది అని చెప్పలేము. అది ఏది బాగుందంటే మరి అప్పుడు కేసీఆర్ బాగానే ఉంది, అది దానికి ఒప్పుకుంటాం. కానీ మాకు అనుకూలంగా దించితే బాగుంటుంది. అక్కడ దించి ఇక్కడ దాకా నడుచుకోవాలంటే మేము ఫ్రీ బస్ ఎందుకు మాకు? మరి అది అట్లా మాకు పింఛన్లు ఎక్కువ పెంచినవి లేవు, అవి టైం కూడా వేస్తలేడు మాకు, అవి కూడా టైంకి వేస్తలేడు. మరి మాకు ఒప్పుకున్నప్పుడు చెయ్యాలి కదా, ఆ పని కూడా వేస్తలేడు. మరి ఎట్లా మధ్యతరగతి వాళ్ళం మేము ఎట్లా బతకాలి? చేసుకొని బతికేటోళ్ళం అయితే మరి బియ్యము రేషన్ బియ్యం కూడా టైంకి ఇస్తలేవు, అయితే అవి కూడా మెత్తగా అవుతుంది అన్నము, మస్తు ఇబ్బంది అవుతుంది మాకు. మాకు మరి టైంకు ఇప్పుడు 4,000 పింఛన్ వేస్తాను, ఇప్పుడు 3 నెలలు అవుతుంది, ఆ పింఛన్ లేదు. ఆ పింఛన్ కూడా టైంకి వేస్తలేడు. గ్యాస్ బుడ్ వేసిండు, తీసుకున్నా కానీ పైసలు అయితే పర్లేదండి, పైసలు వాళ్ళే. నాకైతే పర్లేదు, ఇంకా నేను 20 రోజులు అవుతుంది పర్లేదు, బ్యాంకులో పర్లేదు. అవి 500 అంటారు కానీ పర్లేదు మాకు. నా అకౌంట్లో అయితే డబ్బులు వాళ్ళే. నేను 20 రోజులు అవుతుంది బుక్ చేసి. జీరో అకౌంట్ వచ్చింది 2 నెలలు, జీరో అకౌంట్ అదొకటి ఇదవుతుంది. ఇప్పుడు ఎలక్షన్లు మళ్ళీ వచ్చినాయి అమ్మ, మెదక్లో పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ. అవునా? గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు. ఎందుకమ్మా, ఎందుకు అనుకుంటారు? మాకు వాటరు, రోడ్లు కరెక్ట్ పింఛన్ వేసిండు, మాకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండు లేని వాళ్ళకి. ఇల్లు మాకు టైంకు అన్నీ ఫస్ట్ వెళ్ళంగానే మాకు పింఛన్ కూడా వేసిండు, టైంకి అన్నీ వచ్చినాయి. మాకు ఇబ్బంది అయితే ఏం లేదు అప్పుడైతే మాకు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో మీకు ఏది టైంకి రావడం లేదు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని టైంకి వచ్చినాయని మీరు అంటున్నారా? అవును అంటున్నామండి. మాకు టీఆర్ఎస్ వస్తే బాగుండు, అది వస్తే మాకు కంపల్సరీగా టైం ప్రకారం టైం అవుతుంటాయి మాకు పనులు.